రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరగడం దురదృష్టకరమని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు. ఏపీలో కాపు సామాజిక వర్గం 25 నుంచి 27% ఓటు బ్యాంకుగా ఉందని, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల ఓట్లు కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ పావులుగా వాడుకుంటూ ప్రతి ఘటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యుడిగా చూపడం సరికాదన్నారు. జగన్ కు దమ్ముంటే కాపు నేతలను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసిరారు. కాపులని ఏదో ఒక విధంగా రాజకీయంగా వాడుకోవడం, కాపులని ఏదో ఒక విధంగా మాట్లాడడం, ప్రపంచంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా దాని చుట్టూ కాపు బెల్ట్ ఉంటుంది. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ కారణం అని చెప్పి ప్రచారం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు. వీళ్ళు ఈరోజు రాష్ట్రంలో కాపులు రచ్చబెట్టి, కాపుల మీద చిచ్చు పెట్టి వేడుక చూస్తున్నారు. కూటమిలో తెలుగుదేశం జనసేన విడిపోతే జగన్కు మంచి జరుగుతుంది ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్ని సన్యాసం పంపిస్తారు, లేదా జగన్ని అస్సాం పంపిస్తారో తెలియదు. కానీ ఈ 5 మందిలో మనం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుదాము, ప్రజల్ని మనం ఓటు అడుగుదాం కాపు ఓటు బ్యాంక్తో అన్నారు. మంచి నిర్ణయమే. మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టో, లేకపోతే ఒక స్టేట్మెంటో, ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒకరు నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పి చెప్పమని చెప్పండి.